బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. 3 రోజుల పాటుగా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అయితే 13, 14, 15 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. ఏపీలో అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి 14 వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే 2 రోజులుగా మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కంటిన్యూస్గా ముసురు పడుతోంది. సో రాత్రంతా హైదరాబాద్ నగరం కూడా తడిసి ముద్దయింది. హైదరాబాద్లో అయితే ఏకంగా అతి భారీ వర్షాలు కురిసి రోడ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోతున్నాయి. కనీసం బయటికి రావాలంటేనే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. సో ఏపీలో కూడా ఈరోజు రేపటి నుంచి 14వ తేదీ వరకు కూడా సుమారుగా 4 రోజుల పాటుగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఇప్పటికే పలు చోట్ల హెచ్చరిక బోర్డులు జారీ చేశారు, అక్కడ బోర్డులు అమర్చారు. సో వేటకు వెళ్ళేటువంటి వారు, మత్స్యకారులు మరీ ముఖ్యంగా ఆలోచించండి, జాగ్రత్త తీసుకోండి, అసలు వెళ్లకుండా ఉంటేనే మంచిదని చెప్పి హెచ్చరిక బోర్డులను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో ఏపీ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు ఉన్నాయి. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం అని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సో ప్రస్తుతానికి అక్కడ ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. గతంలో కూడా ఇదే సమయంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని వాగులు ఉప్పొంగాయి, కట్టలు తెగిపోయాయి. విజయవాడ నగరం పూర్తిగా కూడా కొంత నీట మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా మళ్ళీ అదే స్థాయిలో వర్షాలు పడతాయని చెప్పడంతో ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది? దీనికి తగ్గట్టుగా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. సో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే ఇక తెలంగాణ వ్యాప్తంగా చూస్తే కనుక తెలంగాణలో ఈరోజు రంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్, జనగామ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఒకసారి ఏపీ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితిని తెలుసుకుందాం. శివరామకృష్ణ అందుబాటులో ఉన్నారు. శివరామకృష్ణ, ఏపీలో ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఎటువంటి అలర్ట్స్ కొనసాగుతున్నాయి? రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. శనివారం గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు ఇతర ప్రాంతాల్లో అయితే గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు పైగా నమోదైంది. అయితే వైఎస్ఆర్ కడప, కాకినాడ, చిత్తూరు జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షాలు అయితే అత్యధికంగా పడ్డాయని చెప్పుకోవాలి. నిజంగా తెలంగాణ, ఏపీకి అయితే భారీ వర్ష సూచన ఉందని చెప్పి ఆల్రెడీ వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు. 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 13 పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 13, 14, 15 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేశారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇప్పటికే దంచుపడుతున్నాయి ఈ వానలు అని చెప్పాలి. ఏపీలో అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. కోస్తా, రాయలసీమ పలు చోట్ల అయితే పిడుగులతో కూడిన వానలు అయితే పడతాయని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. మనోజ్, అయితే ప్రస్తుతానికైతే మటుకి రాష్ట్రంలో ఈ భిన్న వాతావరణ పరిస్థితులు ఉక్కపోత ఈ ఉత్తరాంధ్రలో అయితే కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఈ నెల 13 మధ్య బంగాళాఖాతంలో అయితే ఈ అల్పపీడనం వల్ల 13, 14 తేదీలో అయితే తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఏపీలో అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి అయితే 14 వరకు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తారు. మనోజ్, రైట్, ప్రభుత్వాలు ఎలా అలర్ట్ అవుతున్నాయి అంటే గతంలో కూడా ఇదే సమయానికి దాదాపుగా పోయిన ఏడాది విజయవాడలో ఒక వాగు ఉప్పొంగి కట్టలు తెగిపోయి పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది, వరదలు వచ్చాయి. సో ఇప్పుడు కూడా దాదాపుగా అదే నెల అదే సమయం కావస్తోంది. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అక్కడి ప్రభుత్వాలు ఏ రకంగా అలర్ట్గా ఉన్నాయి? డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి వాళ్ళు కూడా అంతా కూడా అందరికీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ వాతావరణ శాఖ అంచనా వేసినట్టు ఈ వర్షాల నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటే మట్టుకి మొత్తం జిల్లాల్లో అన్ని జిల్లాల యంత్రాంగాలని అలర్ట్ గా ఉండాలని చెప్పి అయితే ఇప్పటికే ఆదేశాలు వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా ఈ నేపథ్యంలో అయితే మొత్తం జిల్లా యంత్రాంగం అలర్ట్ గా ఉందని చెప్పి
వాతావరణ శాఖ కానీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ తెలియజేశారు. ఏదేమైనా సంసిద్ధంగా ఉన్నాము. భారీ వర్షాలు కురిస్తే మటుకి ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్ అవి పెట్టి మొత్తం అంతా ఈ మత్స్యకారులకైతే వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేస్తాం. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులంతా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి అయితే తెలియజేశారు మనోజ్. రైట్ శివరామకృష్ణ. సో ఏపీ వ్యాప్తంగా కూడా అక్కడ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అక్కడ పెద్ద ఎత్తున అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ప్రభుత్వాలు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా రంగంలో దిగాయి. సో 14 వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. కోస్తా రాయలసీమలోని పలు చోట్ల పెద్ద ఎత్తున పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. సో దయచేసి మత్స్యకారులు ఎవరైనా కనుక ఉంటే వేటకు వెళ్ళడం ఆపేయండి దయచేసి. బికాజ్ అక్కడ హెచ్చరిక బోర్డు కూడా జారీ చేశారు, అక్కడ అమర్చారు. కానీ మీ ప్రాణాలు డెఫినెట్గా కొంత మీకు రక్షణ కావాలనుకుంటే ఇప్పుడు ఈ సమయాల్లో వెళ్ళడం మంచిది కాదు. 14వ తేదీ వరకు కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరోవైపుగా తెలంగాణ వ్యాప్తం కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈరోజు. జనగామ, రంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, జనగామ ఈ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం కనబడుతోంది. ఇంకా రేపు కూడా ఇదే జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్స్ జారీ అయ్యాయి. సేమ్ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల్లో కూడా వీచే అవకాశం కనబడుతోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ప్రస్తుతానికి ఇంకా ఒక ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో నుంచి సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూస్తున్నాం. సో మూసీ నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. జంట జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా మూసీ నది సమీప ప్రాంతాల్లో కూడా కొన్ని నీళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం మన విజువల్స్లో గమనించవచ్చు. మొదటి బాక్స్లో కనబడుతున్న విజువల్స్లో మీరు చూస్తే మూసీ నదికి సంబంధించిన విజువల్స్ గేట్లు ఎత్తడంతో కట్టలు తెగేరా ప్రవహిస్తోంది. సో దాదాపుగా మనం విజువల్స్ చూస్తున్నాం. ఇంకోవైపుగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద హైదరాబాద్ ప్రధాన కూడలైనటువంటి అమీర్పేట్ మెట్రో స్టేషన్ సమీపంగా ఆ విజువల్ ఇది మూసీ నదికి సంబంధించిన విజువల్. సో జంట జలాశయాలు పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో జంట జలాశయాల నుంచి ఆ గేట్లెత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పుడు ఒడ్ల పల్లాలు అంటుంటారు, అంటే దాదాపుగా డైరెక్ట్గా దాని సామర్థ్యం మొత్తం మూసీ నది సామర్థ్యం ఉన్నంత ప్రవహిస్తోంది. ప్రస్తుతానికి సమీప ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఇది మూసీ నదికి సంబంధించిన విజువల్స్. ఒక్కోసారి హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వర్షం తర్వాత ఎటువంటి సినారియో ఉందో మీకు విజువల్లో చూపిస్తాను నేను. హైదరాబాద్ మొత్తం కూడా ప్రధాన కూడలన్నీ కూడా నీట మునిగిపోతూ ఉన్నాయి. సో చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమైపోవడాలు, రోడ్ల పైన వాగులు వంకలు తలపించే విధంగా అక్కడ నీటి వరదలు ఉప్పొంగడాలు కనబడుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ మీకు చూపిస్తున్నాను. ఇది కృష్ణానగర్కి సంబంధించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ సమీపంలో కృష్ణానగర్ విజువల్. అక్కడ చూడండి, వాళ్ళు నడుస్తూ ఉన్నారు, మోకాల్లోతు నీళ్ళు వరకు చేరుకున్నాయి. సో మోకాల్లోతు నీళ్ళు ఉన్నాయి. ఇంకో చోట బంజారా హిల్స్లో ఒక అమ్మాయి ఒంటరిగా బస్టాండ్లో చిక్కుకుపోయింది. ఇటువైపుగా వరదలు వస్తున్నాయి. చిక్కుకుపోవడంతో కానిస్టేబుల్ అక్కడికి చేరుకొని ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ప్రస్తుతానికి కానిస్టేబుల్ పైన పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది. సో అందరూ అభినందిస్తున్నారు కూడా. సోషల్ మీడియాలో ఇప్పుడు విజువల్స్ వైరల్గా మారాయి. మరో చోట అమీర్పేట్లో ఆగినటువంటి ఒక వాహనాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం, వెనక్కి నెట్టే ప్రయత్నం డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా వాటిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ రకమైన సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మీ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో మీ అభిప్రాయం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీ జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయి, మీ ప్రాంతాల్లో వర్షాలకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. Okay.